సార్ నమస్తే అండి. ఏదైతే కనుక నిన్న టెస్ట్ ఫ్లైట్ భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆ క్రెడిట్ మాదంటే మాది అంటూ రెండు పార్టీల వాళ్ళు దెబ్బలాడుకుంటున్న పరిస్థితి. అసలు ఆ క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు? భోగాపురం ఎయిర్పోర్ట్ అనే క్రెడిట్ ఎవరికి ఇవ్వాలంటారు? ఇప్పుడు మీరు ఇంకొక మాట చెప్తున్నాం. మీరు భోగాపురం ఎయిర్పోర్ట్ అని అనొద్దు. ఇట్ ఈస్ కాల్డ్ అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఓకే, దట్స్ ఫైన్. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది నాట్ భోగాపురం. భోగాపురం ఇస్ జస్ట్ విలేజ్. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండదు. అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆయన ఉత్తరాంధ్రకు చెందిన మనిషి. ఆయన మనందరికీ తెలుసు, మన్యం వీరుడు. అసలు అది అట్లా పెడితే 2016 ఏ గవర్నమెంట్ ఉందండి? 2016లో ఇది అంకురార్పణ జరిగింది. అప్పుడు మ్యాన్ ఫ్రమ్ సేమ్ డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చాడు అశోక్ గజపతిరాజు. ఇది ఏవియేషన్ మినిస్టర్ ఆ రోజున. ఆయన చొరవ తీసుకుని ఇమీడియట్గా వర్క్ చేయించారు. ఆయన జిఎంఆర్ వాళ్ళకి వర్క్ వచ్చింది. అది ఏ మోడ్లో వచ్చింది? పీపీపీ మోడ్లో వచ్చింది. అది పీపీపీ మోడ్లో జిఎంఆర్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ దట్ ప్లేస్. జిఎంఆర్ ఈజ్ ఆల్సో దట్ ప్లేస్. రాజాం నుంచి వారు నివాసం అంతా అట్లాంటి వాళ్ళు బ్యాక్గ్రౌండ్ అంతా అది. సో దట్ ఏంటంటే ఆయన ప్రెస్టీజియస్గా తీసుకుని హెక్టిక్గా పనిచేశారు. ఆయన జిఎంఆర్ వాళ్ళు పనిచేసి ఆ రోజు నుంచి హెక్టిక్గా పనిచేసి ల్యాండ్ పుల్లింగ్ చేసి 2019లోనే చంద్రబాబు గారు దాన్ని ఓపెన్ చేశారు. అంటే శంకుస్థాపన చేశారు. అప్పుడు చేశారు. అసలు ల్యాండ్ పూలింగ్ నాట్ అన్ ఆర్డినరీ థింగ్ అండి. ఇప్పుడు అమరావతిలో చూడండి ఎంత గందరగోళం అయిపోతుందో. బట్ అట్లాంటి అది ఏమి లేవు కదా అక్కడ. అంత సౌమ్యంగా, అంత సామరస్యంగా ల్యాండ్ పూలింగ్ కూడా చేసి వాళ్ళు ఎవరికి ఇబ్బందులు లేకోకుండా మంచిగా చేసి ల్యాండ్ పూలింగ్ చేస్తే పీపీపీ మోడ్లో అప్పుడే ఇవ్వడం జరిగింది వాళ్ళకి. ఎవరు? జిఎంఆర్ వాళ్ళకి. అప్పుడే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందంటే వాళ్ళని స్టాప్ చేసేసింది. కొంతకాలం స్టాప్ అయిపోతే, అయితే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాజెక్ట్ అవటంలో ఈ ప్రభుత్వం వాళ్ళ కంప్లీట్గా స్టాప్ చేయడానికి. అందుకని వీళ్ళకి వెళ్ళి జిఎంఆర్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వాళ్ళకి కావాల్సిన అప్రూవల్స్, వాళ్ళ పర్మిషన్స్ అన్ని మళ్ళీ తెచ్చుకుని మళ్ళీ దే హావ్ స్టార్టెడ్. అంటే 2023లో ఫౌండేషన్ స్టోన్ జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. 2 సంవత్సరాల్లోనే పూర్తయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి విజన్ అంటున్నారు కదా సార్. మరి అప్పుడున్న అపోజిషన్ లీడర్ గారు ఏమన్నాడంటే, ఈ విశాఖపట్నం 2 ఎయిర్పోర్ట్లు కావాలా? ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ ఉంది, అది సర్వ్ చేస్తుంది కదా, ఇంకో 2 ఎయిర్పోర్ట్ ఎందుకు? అది పైగా చాలా దూరంలో పెట్టారు అని ఆయన విమర్శ చేశారు. ఆయన విమర్శ అయితే ఇంకా ఆయనట్టు పెట్టినట్టు అవుద్ది. ఆ విమర్శ ఎందుకు చేశారు? అప్పుడు ఆయన చేశారు కదా ఆయన విమర్శ. అది కాదు, కానీ ఇప్పుడు అది లొకేషన్ బెస్ట్ లొకేషన్ అండి. ఎందుకంటే 3 జిల్లాలకి సెంటర్ ప్లేస్లో ఉంది, ఇంక్లూడింగ్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నానికి సెంటర్ ప్లేస్లో ఉంది. ఈ నిన్న ఆయన మా రామ్మోహన్ నాయుడు గారు ఈ విమానం కొత్త ట్రయల్ రన్ వేయటం అనేది చాలా బూస్ట్ ఇప్పుడు అన్ని కంపెనీస్కి. ఇప్పుడు గూగుల్ కానీ, అమెజాన్ కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్, వీళ్ళందరూ ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికీ మంచి బూస్ట్ కదా. ఆల్రెడీ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే చాలా సంతోషం వాళ్ళకి. చాలా బిజినెస్ రావడానికి అదొక ప్రైమరీ మార్గం. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అదొక పెద్దది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడంలో అదొక పెద్ద మార్గం వస్తుంది. అది ఉంటే అట్రాక్ట్ చేస్తుంది, బిజినెస్ అట్రాక్ట్ చేస్తానికి అవకాశం ఉంటుంది. సో పీపీపీ మోడ్లో అది ఇచ్చారు కాబట్టి చాలా ఉపయోగకరం. అండ్ ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుద్ది. ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే, వీళ్ళందరికీ తెలియదు, వీళ్ళు ఏదో అనుకుంటారు అపోజిషన్ లీడర్ కానీ వీళ్ళందరికీ ఏముంటే వాళ్ళకి నాలెడ్జ్ జీరో చెప్పాలంటే. ఆయన ఉద్దేశం ఏంటంటే లాజిస్టిక్ హబ్గా చేయాలని తన ఇంటెన్షన్. ఎందుకంటే ఆ ఒరిస్సా కానీ ఈ ప్రాంతం ఆంధ్ర నుంచి చివరి దాకా మద్రాసు దాకా చెన్నై దాకా కూడా అసలు ఎక్కడ లాజిస్టిక్ హబ్ అసలు లేదు. ఎయిర్ కార్గో డెవలప్ చేయాలని ఆయన బాగా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది. సో దట్ అందుకని ఆయన ఆ రోజు ఇంట్రెస్ట్ చూపించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇప్పుడు నాకు ఐడియా లేదు, కానీ అప్పట్లో మాత్రం బోయింగ్ అనే కంపెనీ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ ఏషియన్ రీజియన్లో వాళ్ళ రిపేర్ సెక్షన్ ఏదో పెడతారన్న ఆలోచన కూడా అప్పుడు ఉంది. ఇప్పుడు అది ఏమైందో నాకు తెలీదు. బట్ ఇంకో చిన్న విషయం చెప్తా మీకు. మన ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో అది చాలా చిన్నది. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను ఆస్ట్రేలియాలో విమానం పైలట్. ఆయన తను ఒకసారి వచ్చి హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చినాక చూస్తే రన్వే అంతా 1 కిలోమీటర్ కూడా లేదు. కిలోమీటర్ కూడా చేసి తను ఆశ్చర్యపోయాడంట. ఏంటిది, మేము ఎట్టా ఫ్లైట్ ఆపాలి, అతను ఫ్లైట్ ఆపాలని ఎట్టా ఆపుతున్నాడండి అంటే రన్వే మీద దిగ్గానే ఇక బ్రేక్ పట్టు కూర్చుంటా అంటే ఇక్కడైతే. బట్ అక్కడ అలా కాదంట. 3 కిలోమీటర్లు నాకు రన్వే ఉంటుంది. శుభ్రంగా ఫ్లైట్ దిగిన తర్వాత శుభ్రంగా హ్యాపీగా వెళ్ళి ఆ పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేసేటప్పుడు చిన్న బ్రేక్ కొడతాను అంతే.
అంత ప్లెజెంట్గా ఉంటుంది రన్వే, అంత పెద్ద రన్వే ఉంటుంది అన్నాడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అంత రన్వే పెట్టారు. 3.8 కిలోమీటర్లు 3.8 కిలోమీటర్ ఎయిర్పోర్ట్ రన్వే పెట్టారు. అది చాలా అది కావాలి. అసలు బోయింగ్ దిగాలన్నా లేకపోతే ఇంటర్నేషనల్ కార్గో దిగాలన్నా సరే అంత రన్వే కావాలి. అది అందుకోసం పెట్టారు. అపోజిషన్ లీడర్లకు వాళ్ళకి ఏమీ తెలియదండి, ప్రజలందరికీ తెలియదు. చంద్రబాబు గారికి బాగా ముందు చూపు ఉంటుందండి. అంటే ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే సార్, గతంలో కూడా మన ఇప్పుడు ఏదైతే కనుక ఇదంతా మా గొప్ప అని చెప్పుకుంటున్న ఈ వైసీపీ నాయకులు కానీ, నా వల్లే వచ్చిందని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అదే ఏదైతే కనుక అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి భూసేకరణ చేసే సందర్భంలో కేసులు వేద్దాం, అవసరమైతే న్యాయపరంగా నేను సపోర్ట్ చేస్తానని చెప్పి మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా. చెప్పినప్పుడు మరి ఈరోజు ఇలా వచ్చి క్రెడిట్ అనేది మాదే అని చెప్పి చెప్పుకోవడంలో ఆంతర్యం ఏముందనుకోవాలంటారు? వాళ్ళు అలవాటు కదా, వాళ్ళకి ఆల్రెడీ ఇట్లాంటివి చెప్పుకోవటం, పక్కనోడు చేసి వీళ్ళు చెప్పుకోవటం అనేది అలవాటుగా మారింది. అది వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అది కాదు కానీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం ఇస్ ద గ్రేట్ థింగ్ అండి. అక్కడ మరి చాలామందికి ఎంప్లాయ్మెంట్ కూడా దొరుకుతుంది. అండ్ ఇది వెరీ 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 గుడ్ ఎంకరేజింగ్. ఇప్పుడు ఇట్ దిస్ జంక్షన్, ఈ జంక్షన్లో ఆ ఎయిర్పోర్ట్ రావడం అనేది చాలా అడ్వాంటేజ్ మనకి కూడా. అంటే ట్రావెలింగ్ కూడా రేపు జూన్ నుంచి ట్రావెలర్స్ని కూడా అలౌ చేస్తారు, బిజినెస్ అలౌ చేస్తారంటున్నారుగా. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో వాళ్ళు కూడా పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి అంటున్నారు. అంతా అప్డేటెడ్గా ఉంటామంటున్నారు. వెరీ గుడ్ థింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావటం. అంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే కనుక ఈ ఎయిర్పోర్ట్ విషయంలోనే ఇన్ని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి ఉత్తరాంధ్ర అభివృద్ధికి నేను కట్టుబడి ఉన్నాను, అందుకే వైజాగ్లో ఆ ప్యాలెస్ కట్టాను, అది ఒక బెంచ్ మార్క్గా నిలిచింది అని చెబుతున్నారు కదా. మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఉత్తరాంధ్ర అభివృద్ధిలో భాగంగానే చూడాలంటారా, లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి తన సొంత విలాసాల కోసం కట్టుకుందనుకోవాలంటారా? అప్పుడు రోజా గారు ఏమని చెప్పారు, ముఖ్యమంత్రి గారు ఉండడానికి మంచి ప్లేస్ చూసామని చెప్పి అది కట్టానని చెప్పారు ఆవిడ. మరి అన్నప్పుడు ఆయనకి డెవలప్మెంట్ కోసం కట్టింది కాదు, ఆయన ఉంటాక కట్టింది అది. అందుకని అది దానికి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అసలు విశాఖపట్నం డెవలప్మెంట్కి సంబంధమే లేదు. వాళ్ళు కట్టిన పర్పస్ వేరే కట్టుకుని ఇప్పుడు ఏదో మాటలు మారిస్తే అవ్వదు కదా. జనం అందరూ చూస్తుంటారు కదండి, అందరికీ పబ్లిక్ నోస్ వెరీ వెల్. వాళ్ళు ఏదో అనుకుంటే కాదు. ఇప్పుడు మీకు ఎంత బ్రెయిన్ ఉందో నాకు అంతే బ్రెయిన్ ఉంటుంది, ప్రజలందరికీ అంతే ఆలోచనలతో ఉంటారు. మీరు ఒక మాట మాట్లాడితే ఎప్పుడు ఏం మాట్లాడారని మేము కూడా గ్రహిస్తుంటాం కదా. అన్నీ తప్పు మాటలు. కానీ డెవలప్మెంట్ మాత్రం చంద్రబాబునండి, నో అదర్ థింగ్ ఎవరు లేడండి. ఆ మాట అంటే కనుక ఇక్కడ మరి నిన్న గుడివాడ అమర్నాథ్ మీ ప్రాంతవాసి ఆయన అయితే చెబుతున్నాడు, ఇదంతా జగన్మోహన్ రెడ్డి కాయ కష్టమే, ఆయన కృషితోటి మాత్రమే ఇక్కడ వచ్చింది, ఇందులో చంద్రబాబు నాయుడు ఏముంది అంటున్నారు కదా. మరి చంద్రబాబు నాయుడు ఓపెన్ చేసింది ఆయనే కదా 2019లో. అసలు ఓపెన్ చేసింది, శంకుస్థాపన చేసింది ఆయన. ఇంకా ఆయన ఈయన కష్టపడి పడతాడు అపోజిషన్ లీడర్గా ఉండి. ఆయన వద్దని చెప్పాడు ఆయన. ఆ రోజునే ఆయన నో అని చెప్పిన ఆయన మళ్ళీ ఈయన కృషి అని అటు చెప్తారండి. వాళ్ళు ఏవో చెప్తూ ఉంటారు సార్, మీరు వాళ్ళ గురించి పట్టించుకుంటారు. వాళ్ళ గురించి అవసరం లేదు, అది వేస్ట్ బ్యాచ్. భోగాపురం ఎయిర్పోర్ట్ ఇవాళ మంచి బూస్ట్ అండి. కంపెనీస్ ఏదైతే వస్తాయి అనుకుంటున్నారో వాటన్నిటికీ మంచి బూస్ట్, ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ అవుద్ది బాగా.